33వ కీర్తన. దేవుడు లోకమును సృజించుట, నడిపించుట. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చెయ్యుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రి వాయిద్యముతో ప్రభువును స్తుతింపుడు. దశతంత్రాల స్వరమండలాలతో అతన్ని కీర్తింపుడు. ప్రభువునకు నూతన గీతం పాడుడు. నేర్పుతో వాయిద్యము మీటుచు అతనికి జేకొట్టుడు. ప్రభు పలుకులు సత్యమైనవి, అతని కార్యములు నమ్మదగినవి. అతనికి నీతి న్యాయములైనను ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. తన పలుకుతో సూర్యచంద్ర నక్షత్రాదులను చేసెను. అతడు సముద్ర జలములనెల్లా చర్మపు తిత్తులలో నిలువ చేయును. సాగరములను తన కొట్టులలో దాచి ఉంచును. జగమంతయు ప్రభువును చూచి భయపడునుగాక. ప్రజలెల్లరూ అతనిని గాంచి భీతిల్లుదురుగాక. ప్రభువు ఒక పలుకు పలకగా లోకము పుట్టెను. అతడు ఆజ్ఞ ఇవ్వగా సమస్తమును కలిగెను. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నం చేయును. ప్రజల పన్నాగడలను వమ్ము చేయును. కానీ ప్రభు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును. అతని సంకల్పములు కలకాలము చెల్లును. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. అతడు తన వారిగా ఎన్నుకొన్న ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి కిందకు పారజూచును. నరులందరినీ పరిశీలించి చూచును. అతడు తాను సింహాసనాసీనుడై ఉన్న తావు నుండి భూలోకవాసులందరినీ పరికించి చూచును. నరుల హృదయాలలో ఆలోచనలు పుట్టించును అతడే. జనులు చేయు కార్యములన్నీ అతనికి తెలియను. రాజునకు మహాసైన్యం వలనే విజయము కలగదు. వీరునికి గొప్ప బలము వలననే గెలుపు లభింపదు. అశ్వబలముతో విజయమును సాధింతుమనుకొనుట వెర్రి. గుర్రమెంత బలము కలదైనను గెలుపును చేకూర్చి పెట్టలేదు. ప్రభు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. మేము ప్రభువును నమ్మితిమి, అతడు మాకు సాయము చేయును. డాలువలే మమ్ము కాపాడును. మేము అతన్ని తలంచుకొని సంతసింతుము, అతని పవిత్ర నామమును విశ్వసింతుము. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ గొప్ప కరుణయు మమ్ము ఆవరించి ఉండునుగాక. 34వ కీర్తన. దేవుని మంచితనము. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నిరంతరము అతనిని కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతిని విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి అతని దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువుని ఆశ్రయింపగా అతడు నా మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములు ప్రకాశించెను. కావున వారి ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి
అతనిని కాపాడును. ప్రభువునకు భయపడు వారి చుట్టూన అతని దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను. అతనిని శరణు వేడువాడు ధన్యుడు. భక్తివంతులారా, మీరు ప్రభువునకు భయపడుడు. అతనికి భయపడు వారికి ఏ కొదవయూ వాటిల్లదు. సింహపు పిల్లలు ఆహారము దొరకక అలమటించును, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్లమేలులు సిద్ధించును. తనయులారా రండు, నా ఉపదేశమును ఆలింపుడు. నేను మీకు దైవభీతిని నేర్పింతును. మీరు బ్రతకగోరినచో, దీర్ఘకాలము జీవించి శుభములు బడియగోరినచో, చెడ్డ మాటలు పలకకుడు, అబద్ధములు ఆడకుడు, చెడు నుండి వైదొలిగి మంచిని చేపట్టుడు, శాంతిని కాంక్షించి దానిని సాధించుటకు పూనుకొనుడు. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలార్పులను ఆలించును. కానీ అతడు దుష్కార్యములను చేయు వారిని ఎదురించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోయినట్లు చెయ్యును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారిని ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వల్ల ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభు అతన్ని రక్షించును. ప్రభు అతన్ని సురక్షితంగా కాచి కాపాడును. అతని ఎముక ఒకటియు విరగదు. కానీ చెడ్డ అనునది దుష్టులను నాశనం చేయును. సత్పురుషులను ద్వేషించు వారు దండనమునకు బడియుదురు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. అతనిని శరణు వేడువారు దండనమును తప్పించుకుందురు. 35వ కీర్తన. కష్టములలో చిక్కిన సజ్జనుని ప్రార్థన. ప్రభు, నిన్నెదురించు వారిని నీవు ఎదురింపుము. ప్రభు, నన్నెదిరించు వారిని నీవు ఎదురింపుము. నాతో పోరాడు వారితో నువ్వు పోరాడుము. నీ డాలును చేపట్టి నాకు సాయం చేయుటకు శీఘ్రమే రమ్ము. నీ ఈటను గండ్రగొడ్డలిని గైకొని నన్ను వెన్నాడు వారి మీదికి రమ్ము. నేను నిన్ను రక్షింతునని అభయమిమ్ము. నన్ను చంపుజూచువారు అవమానమునకు అప్రతిష్టకును గురియగుదురుగాక. నా మీద కుట్రలు పన్నువారు వెన్నిచి పారిపోవుదురుగాక, సిగ్గు చెందుదురుగాక. ప్రభుదూత వారిని తరిమివేయునుగాక. వారు గాలికి ఎగిరిపోవు పొట్టువలే అగుదురుగాక. ప్రభుదూత వారిని వెన్నాడగా వారు చీకటి త్రోవన పడి పారిపోవుచు జారిపడుదురుగాక. నేనెట్టి అపకారము చేయకొన్నను వారు నాకు వలపన్నిరి. నన్ను కూలద్రోయుటకు గోతిని త్రొవ్విరి. కనుక తలవని తలంపుగా వారికి వినాశనము దాపరించును. ఆ దుష్టులు తాము పనిన వలలోనే తామే చిక్కుకుందురు. తాము త్రొవ్విన గోతిలో తామే కూలుదురు. అట్లు జరిగినప్పుడు నేను ప్రభువును చూచి ఆనందింతును. అతడు నన్ను రక్షించుటకును చూచి సంతసింతును. నా ఎముకలన్నిటితో నేను ప్రభువుతో ఇట్లు పలుకుదును, నీ వంటి వాడు మరొకడు లేడు. నీవు బలవంతుల బారి నుండి దుర్బలుని రక్షింతువు. పీడుకుల నుండి బాధితుణ్ణి, దీనునైన నరుణ్ణి కాపాడుదువు. దుష్టులు నా మీద కోటసాక్ష్యముగా చెప్పుచున్నారు. వారు నా మీద మోపు తప్పులను నేను మాత్రము ఎరగను. నేను వారికి ఉపకారము చేయగా వారు నాకు అపకారమును చేయుచున్నారు. నేను
విచారమున మునిగితిని. వారు జబ్బుపడినప్పుడు నేను సంతాపముతో గోనె దాల్చితిని, కష్టపడి ఉపవాసం ఉంటిని. నా స్నేహితు కొరకో సోదరుని కొరకో ప్రార్థన చేసినట్లుగా వారి కొరకు తల వంచి ప్రార్థన చేసి తిని. నా సొంత తల్లి కొరకు శోకించినట్లుగా వారి కొరకు దేహము వంచి శోకించి తిని. కానీ ఇప్పుడు నేను ఆపదల్లో చిక్కగా వారు సంతసించుచున్నారు. నా చుట్టూ గుమ్ముకూడి నన్ను గేలు చేయుచున్నారు. నేను ఎరగని వారు నా మీద పడి నన్ను కొట్టుచున్నారు. నన్ను నిరంతరము మోదుచున్నారు. నా మీద పండ్లు కొరుకుచు నన్ను ఎగతాళి చేసి హింసించుచున్నారు. ప్రభూ, నీవు ఇంకనూ ఎంతకాలము చూచుచూ ఊరుకుందువు? వారి పీడ నుండి నన్ను కాపాడుము. నేను మిక్కిలి ప్రీతితో చూచుకుని నా ప్రాణమును ఈ సింహముల నుండి రక్షింపుము. అప్పుడు మహాభక్త సమాజమున నేను నిన్ను కొనియాడుదును. ప్రజా బాహుల్యమునందు నిన్ను కీర్తింతును. అసత్యవాదులైన నా శత్రువులు నా పతనమును చూచి ఆనందింపకుందురుగాక. నిష్కారణముగా నన్ను ద్వేషించు నా విరోధులు నా అగచాట్లను చూచి కన్నుగీటుకుందురుగాక. వారు స్నేహపూర్వకంగా మాట్లాడరు. శాంతియుతముగా జీవించు వారి మీద లేనిపోని నిందలు మోపుదురు. వారు పెద్ద గొంతు చేసుకొని నన్ను దూయబట్టుచున్నారు. ఆహా, నీవు చేసిన పని మేము చూడలేదా అనుచున్నారు. ప్రభు, ఇది ఎల్లా నీవును స్వయంగా చూచితివి కదా. కనుక నీవు ఇక మౌనం వహింపవలదు. దూరముగా నిలుచుండి ఊరక చూచుచుండవలదు. ఇక నువ్వు నిద్ర నుండి లెమ్ము, నాకు న్యాయము చెప్పుము. నా దేవుడైన ప్రభు, నీవు నా పక్షమున వాదింపుము. ప్రభు, నీవు న్యాయవంతుడవు కనుక న్యాయము చెప్పుము. నా విరోధులు నా పతనము చూచి ఆనందింపకుందురుగాక. వారు తాము కోరుకున్నట్లు జరిగినదని భావింపకుందురుగాక. మనమితనిని కూలదోషితమని తలంపకుందురుగాక. నా అగచాట్లను చూచి ఉప్పొంగిపోవు వారికి అవమానమును అగౌరవమును ప్రాప్తించునుగాక. నాకంటెను తాము యోగ్యులమనుకొని పొంగిపోవు వారికి అపకీర్తియు నిందయు వాటిల్లునుగాక. నాకు న్యాయము జరగగా చూచి సంతసించుచు వారు మాత్రము సంతోషనాదము చేయుచు, ప్రభు మహానీయుడు, అతడు తన దాసుని విజయమును గాంచి ఆనందించును అని మాటిమాటికి చెప్పుకుందురుగాక. అప్పుడు నేను నీవు నీతిమంతుడవనియు ఒగ్గడింతును. రోజంతయు నిన్ను స్తుతించి కీర్తింతును. ఈ రోజుతో 35వ కీర్తన మనం పూర్తి చేస్తూ ఉన్నాము.